ప్రతి చోట ఉన్నది కదా సార్, కన్వర్ట్ అయిపోతున్నారు. అందువల్ల ఏంటంటే మన 10 కుటుంబాలు ఈ ఊళ్ళో కలిసి ఉండడంతో ఊళ్ళో పెద్దలు కలిసి మనకు కొంచెం ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేస్ కి కొంచెం అంటే ప్లేస్ సార్, గుడి కట్టడానికి చిన్న ప్లేస్ ఇచ్చారు. అయితే మనకి సపోర్ట్ లేదు సార్. అంటే అప్పుడు మాకు కొంచెం కలిండే లేక ఎవరికల్లా విడివిడిగా ఉన్నారండి అందరూ. అంటే గొడవ అయితే వస్తున్నారు తప్ప నార్మల్ గా దాన్ని పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఆ మ్యాటర్ కొంచెం హెవీ అయింది సార్ ఊర్లో. అదే గుడి కడదామని ప్లాన్ చేసుకున్నాం సార్. అంటే ఇప్పుడు గణేష్ చవితి వస్తుంది కదండి, దానికి కుర్రాళ్ళు ప్లాన్ చేసుకుని చిన్న విగ్రహం పెట్టుకుని ప్లాన్ చేద్దామంటే ఆ సరౌండింగ్ దగ్గరలో కొంచెం 20 అడుగుల దూరంలో చర్చ్ ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చర్చ్ వాళ్ళు ఏం చేస్తారంటే, మాకు ఇబ్బంది కలుగుతుంది మీ గుడి, మీరు ఈ గుడి తీసేయాలని. గుడి ఇంకా కట్టలే కదా? గుడి ఇంకా కట్టలేదు సార్. అంటే మేము నార్మల్ గా మీకు ఫొటోస్ పెడతానండి. అంటే చిన్న ఫోటో కింద పెట్టి అక్కడ, అంటే వర్షం గట్ట వచ్చి కొంచెం లైట్ గా పాడైపోయింది. అది చిన్న షెడ్ లో వేసాం సార్. రేకేసి 4 స్తంభాలు వేసి చుట్టూ చిన్న కాటన్ లాంటిది కట్టాం అనమాట. యాక్చువల్లీ మన వర్షాకాలంలో ఈ ఫోటోలు పెట్టి పూజ చేసేవాళ్ళం. అది టెంపరీ కిందనే చేసుకున్నాం. ఇప్పుడు మేము దాన్ని కొంచెం స్ట్రాంగ్ చేద్దామని మేము అదర్ స్టెప్ తీసుకుంటుంటే ఆ ఊరోళ్ళు కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళు, యాక్చువల్లీ 50% సపోర్ట్ మాకు ఉంది, 50% అనుకుంది. ఇప్పుడు ఏమంటారంటే చర్చికి వెళ్ళే వాళ్ళు అది తీసేయాలి, ఇక్కడ ఉంచకూడదు అన్న టైప్ లో కొంచెం దాన్ని నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు సార్. దానికి మనకి ఏం చేయాలి, అసలు ఏంటన్నది మాకు ఏం తెలియక నార్మల్ గా నేను మీ వీడియోస్ చూస్తుంటానండి ఎక్కువ. మనకి సపోర్ట్ ఏమన్నా అంటే ఏమన్నా చెప్పడానికి కానీ, కొద్దిగా ఎవరినన్నా కలవడానికి కానీ ఏమన్నా చెప్తానంటే ఖచ్చితంగా. అయితే మీరు మాలదాసర్లు? అవును సార్. సో మీరు పూర్వం నుంచి అలా ఈ భజన పూజ చేస్తూ ఉంటారు? భజన పూజ చేస్తారు. యాక్చువల్లీ మా పెదనాన్న, మా పెద్దమ్మ, మా ఊళ్ళందరూ మీకు ఉప్పులు చెన్నకేశ్వర స్వామి తెలుసు నా బయవాడు. ఆ చెన్నకేశ్వర స్వామిలో మా పెదనాన్న గారు వాళ్ళందరూ వచ్చి కత్తాం సార్. యాక్చువల్ మేము స్ప్రెడ్ అయ్యి ఇక్కడికి వచ్చామన్నమాట. మా నాన్నగారు అవును సిట్ సైడ్. ఇప్పుడు ఇదంతా బ్రహ్మనాయుడు గారి పుణ్యం. అవును సార్. కనమదాసు. అవును సార్. అవును సార్. చాపకోడు ఆ గ్రేట్ అబ్బా, మహానుభావులు పుట్టిన నేలలో పుట్టాం నాయన మనం. అంటే ఇప్పుడు నేను చదువుకున్నాను సార్, డిగ్రీ చదువుకున్నాను. యాక్చువల్లీ నేను జాబ్ చేస్తున్నానండి, అకౌంటెంట్ కింద చేస్తున్నాను రాజమండ్రిలోనే. ఇప్పుడు ఏంటంటే నా వైపు ఉన్నారు సార్ సపోర్ట్. ఇంకా ఏంటంటే ఇంకా ముందుకెళ్ళడానికి మీలాంటి పెద్ద పెద్దోళ్ళు సలహాలు సూచనల మేరకు నేను చేయాలి ఏంటన్నది నేను ముందు నడిపిద్దాం అనుకుంటున్నాను సార్. ఫస్ట్ నువ్వు నడిపించు, నేను నీకు సపోర్ట్ చేస్తా. ఆ చర్చి వాళ్ళతో అసలు ఏం గొడవ పెట్టుకోకూడదు. అంటే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకున్నా దౌర్జన్యంగా వచ్చేయమంటారంటే రాత్రి గుళ్ళు లేపేస్తాం, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకొని, మీరు ఈ ఊరు కాదు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు, ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది సార్. మనం చదువుకున్నాం, మనం అక్కరంగా వెళ్ళాం, ఏం చెయ్యం, దేవుడు కాదన్నా. ఇప్పుడు వాళ్ళ మతాన్ని బట్టి వాళ్ళ మాటలు ఉంటాయి. అవును సార్. ఇప్పుడు ఆ మతాలు ఎడారి మతాలు, అది ఎక్కితే ఎవడైనా అలాగుంటాడు. అది పెద్ద విషయం ఏం కాదు. వాడు దిగజారకపోతే గొప్ప, కానీ వాడు ఆ ఎడారి మతాల్లోకి వెళ్ళకే కిందకి వెళ్తాడు, అదే ఉంటుంది. అయితే నేనేం చెప్తానంటే, చెప్పండి సార్, మీరు మీ భజన చేయండి సార్. యాక్చువల్లీ భజన అంటే సార్, ఇప్పుడు అంటే అక్కడ అంత ప్లేస్ లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెయ్యాలంటే మాకు ఇది ఒక నీడ ఉంది, ఇక్కడ మేము చేయడానికి వెళ్ళడానికి ఉంది అనే టైప్ లో అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్లేస్ అన్నది అది గవర్నమెంట్ కి సంబంధించింది. ఊరోళ్ళందరూ మాకు ఇచ్చారన్నమాట అక్కడ ప్లేస్. అంటే మంది అన్నది కాదు అక్కడ. ఇప్పుడు ఆ స్థలంలో కాదు, ఆ స్థలం మీకు ఎవరు ఇచ్చారు? ఊర్లో పెద్దలు ఉంటారు కదా సార్, ఆ పెద్దలందరూ కలిసి ఇచ్చారు మాకు 10 సంవత్సరాల క్రితం. అంటే రాతపూర్వకం కాదు సార్. అంటే గవర్నమెంట్ స్థలంలో మీరు కట్టుకున్నప్పుడు మా పక్కన 10 అడుగుల్లో చర్చ్ ఉందను కదా సార్, అది కూడా గవర్నమెంట్ ఇది కాదు, అవన్నీ అక్రమంగా కట్టినాయి. సరే, ఇప్పుడు మాకెంత రేట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంత రేట్స్ ఉన్నాయి. ఈ ఊర్లో కొంతమంది పెద్దలు ఉంటారు కదా సార్, ఆ పెద్దల్లో ఒక 10 మంది సపోర్టింగ్ వాళ్ళకి ఇస్తే 10 మంది మాకు ఇస్తున్నారండి. అలా ఉందన్నమాట, 50-50లో ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే గొడవలు లేకుండా చూసుకోండి అని అంటున్నారు. అందులో కొంతమంది ఉన్నారండి ఆ చర్చికి వెళ్ళి బ్యాచ్ లో కొంతమంది ఏం చేస్తానంటే, అలా ఎలా కుదురుతుంది, మనం ఉండేదేమో
ఎస్సీలో ఇక్కడ దేవుడికి సంబంధించింది కాదు. ఒకవేళ మీరు ఏమైనా గుడి కట్టుకుంటారో గుడికి చాలా దూరంగా కట్టుకోండి, మీకు ఇక్కడ సంబంధం లేదు, మీరు ఏమైనా పూజ ఉంటాక వరకే తప్ప ఇక్కడ గుడి కట్టుకోవడానికి గట్ట ఛాన్స్ లేదు అన్న టైంలో వాళ్ళు కొంచెం దౌర్జన్యంగా గొడవ వస్తాయి. ఆ దౌర్జన్యం చేయడం, నోటికొచ్చినట్టు మాట్లాడడం అది సహజం. అసలు మనం దానికి ఇప్పుడు ఆశ్చర్యపోకూడదు. పంది అపరిశుభ్రంగానే ఉంటుంది, పాపులు అలాగే ఉంటారు, దానికి మనం ఆశ్చర్యపోకూడదు. కానీ భారతదేశం గుడికి సంబంధించినటువంటి దేశం. ఇటువంటి గుడిసేటి మతాలకి ఏం సంబంధం లేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు నీ మేధస్సుని, నీ సమయాన్ని ఇవ్వాలి. మేధస్సుని ఇవ్వడం ఏంటంటే, మనకి గుడి రాపోయినా పర్వాలేదు, అక్కడ చర్చ ఉండకూడదు. సార్ కష్టపడి నేను చెప్తాను అనుకుంటున్నాను, వేరే చెప్తాను. నేను ఒకటే చెప్తానండి, ఫస్ట్ నుంచి ఒక నేను గొడవకే గట్ట కాదు, నేను రెండు మాటలు మాట్లాడాను అక్కడికి. ఏమన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకెంత ఉందో వాళ్ళకి అంతే హక్కు ఉంది. కాబట్టి నాకు వారంలో ఒక రోజు 2 రోజు యాక్చువల్లీ వాళ్ళు చేసుకుంటారు, ప్రతి ఆదివారం శుక్రవారం ఏది చేస్తుంటారు, మౌతులు పెట్టి వాయించేస్తారు. నాకు అది డిస్టర్బెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, నాకు ఇక్కడ ఎంత రైట్ ఉందో నీకు అంతే రైట్ ఉంది, నాది తీసేస్తే నీది తీసేయాలి అనే టైప్ లో మేము ఆల్రెడీ క్లాస్ ఇచ్చామండి. క్లాస్ వద్దు, మీరు పని చేయండి. పని అంటే ఏంటో తెలుసా? చెప్పండి సార్. మీరు అర్జెంటుగా చేయవలసిన మొదటి పని, చెప్పండి సార్. మీకు సపోర్టు నేను ఇస్తాను. మీరు అక్కడ 4 ఇనప రాడ్లు వేసి సార్, అదే స్తంభాలు వేసి షెడ్ వేసాం సార్. అంటే వేసారా? వేసాం, చుట్టూ బరకం కూడా కట్టామండి. మీరు ఇంకా ఏమన్నా ఆ చుట్టూ వేయడం, కింద నాపరాలు వేసి దాని మీద ఒక పట్టా వేసి ఓ బాక్స్ తీసుకుని మీరు ప్రతి శనివారం అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోకి దీపం పెట్టి, అగరబత్తి పెట్టి, హారతి ఇచ్చి భజన చేయండి. అది భజన మొదలెట్టేయండి. వాళ్ళు ఏం మాట్లాడినా రిప్లై ఇవ్వకండి. మీ భజన పెరగటం మొదలైతే ఆ తర్వాత మీరు వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీరు కంప్లైంట్ చేయాలి. అప్పుడు ఇది తీయాల్సి వస్తే అది తీయాలి, అంతే. మీరు ముందు దృష్టి పెట్టాల్సింది వాళ్ళ మీద కాదు, ఇక్కడ భజన 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 సత్సంగం ఇది పెరగాలి. అలాగే నెమ్మదిగా వాళ్ళకు కూడా చెప్పాలి, ఒరే మనం ఎక్కడ పుట్టాము, ఎవరికి పుట్టాము, మన సర్టిఫికెట్లో ఏం రాసి ఉంటుంది, మన పేర్లు ఏమిటి. హిందూ అని రాయపోతే జాబ్ రాదు, పేరుకి ఏమో జాబ్. ఇంట్లోకి వస్తే ఫోటోలు ఉంటాయి, హిందూ ఫోటోలు పెడతారు, క్రిస్టియన్స్ ఫోటోలు తీసేస్తారు జాబ్ రావాలంటే. తర్వాత ఏమో వెళ్ళితే ఈ తగిలేస్తున్నారు. ఇదంతా చాలా దారుణంగా ఉంటారు. ఇప్పుడు వాడు క్రైస్తవుడు అయ్యాడంటేనే నీతి లేనివాడు అని అర్థం. ఇందాక ఓ జోక్ చెప్తాను. వీళ్ళు టీ కోసం అని ఎక్కడ ఆపారు, పోనీ ఆ ముందు పెట్టాను, అక్కడ పండి, లేకపోతే ఈ టీ కోసం ఆపితే అక్కడ నాకు పాలు తెచ్చాడు, వాళ్ళు టీ తాగుతున్నారు. సరే మొత్తానికి ఏం పేరన్నా నవీన్ అన్నాడు. నేను ప్రసాదం ఇద్దామని చెప్పి, సార్ ముందుకెళ్ళండి సార్, జ్యూసా అవి పెడతారా, ఓకే సరే. సో అతను ప్రసాదం ఇవ్వకపోతే ఏంటది అన్నాడు. ప్రసాదము అన్నా. అబ్బి మేము తీసుకోము అన్నాడు. ఏమన్నా అంటే మీ గొర్రె అన్నాడు. గొర్రె అన్నాడు. పర్లేదు తీసేయండి కల్లా, ఓన్లీ 1 అంటే వాడు, నువ్వు క్రిస్టియనా, మీ నాన్న పేరు ఏంటన్నా, రమణ అన్నాడు. వెంకటరమణ ఏడుకొండలోడా గోవిందా గోవిందా అన్న. నీకు అర్థమైందా? సో మీ నాన్న పేరే వెంకటరమణ స్వామి పేరు, నువ్వు ప్రసాదం తినవు, నువ్వు ఎవడ పుట్టావు నువ్వు చెప్పగలవు, ఏసి ఎవడ పుట్టాడో చెప్పగలవా అన్న. అంటే పరిశుద్ధాత్మ అన్నాడు. అసలు అలా అని ఎక్కడైనా ఉందా, దానికి ఏమన్నా రుజువు ఉందా? ఇంకో జోక్ చెప్పనా, నువ్వు ఎప్పటికీ సర్టిఫికెట్లో హిందువి, ఎందుకు నాయన అంత దిక్కుమాలిన బతుకుతావు, మనం అందరం హిందువులమే, మనం అంతా ఎక్కడోలా పుట్టాం,
అందుకని నీ గతం మారదో మతం మారినా పిచ్చోడా ఎందుకు వచ్చిందా దరిద్రం అని చెప్పాను. అలాగా మీరు నెమ్మదిగా వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్. మనకి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది, ఆనందం ఎక్కడ దొరుకుతుంది, ఆధ్యాత్మికత అంటే ఏమిటో నెమ్మదిగా ఎవరితో గొడవ పెట్టుకోవద్దు. ఓకే సార్. ఓకే సార్. భజన భజన భజన. ఓకే సార్. సంకేత్ నాన్న ప్లీజ్ నాన్న, చాలా అలసటగా ఉంది. వాళ్ళు ఏదో జ్యూస్ తేవడానికి వెళ్ళారు నాయన, పొద్దున్నీ తిరుగుతూనే ఉన్నాం నాయన. ఉండనా ఉంటా పెట్టేస్తా సార్. అంటే సార్ ఒక్కసారి అంటే మీకు ఎప్పుడైనా ఒకవేళ నాకు ఏమన్నా ఇబ్బంది వస్తే మాట్లాడచ్చా సార్? వాట్సాప్ చెయ్యి నాన్న. నాయన వాట్సాప్ చేయమంటారా? ప్లీజ్ నాన్న, చాలా ప్రయాణాలు కదా నాయన. ఓకే సార్. ఓకే సార్. వాట్సాప్ చేయి నాన్న. హరే కృష్ణ నాన్న. అలాగే నీకు